దీంట్లో స్పష్టంగా ఆ రోజు ఇచ్చినటువంటి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్లో ఓకే కేటగిరీ రిసీవ్డ్ మెజారిటీ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ఏ ప్రపోర్షన్ మోర్ దాన్ దేర్ పాపులేషన్ షేర్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళకున్నటువంటి పాపులేషన్ ప్రపోర్షన్ కంటే ఎక్కువ తీసుకున్నారు. ఎవరెవరు ఇక్కడ? మాలయవార్లు, మాదిగ, ఆది ఆంధ్ర. ఓకే ఇదే కదా ఉషా మేరా కమిషన్ చెప్పింది. ఇక్కడ ఏం చెప్పారు కింద? ఇక్కడ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ ప్రపోర్షన్ లెస్ దాన్ దేర్ పాపులేషన్. వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రపోర్షన్ కంటే తక్కువ వాళ్ళు బెనిఫిట్స్ పొందినరు అనేటువంటిది ఇక్కడ వారు చెప్పిండ్రు. ఇక్కడ కింద ఉన్నటువంటి కులాలన్నీ కూడా. సో ఇంతకన్నా చెప్పింది ఏమున్నా సరే, వీళ్ళు ఇక్కడ తిన్నది ఎందుకనంటే ఇక్కడ వీళ్ళకంటే ముందుగా తిన్నది మాలలే. అవును, మాలలు తిన్నారు, తినలేదు కానీ మాదిగలు కూడా తిన్నారు కదా. అవును, మేము అనేది ఏంటంటే మేము మాలలను, కానీ మాదిగలు ఏమంటున్నారు? మాలలు మాత్రమే తిన్నారంట. మీరు వాళ్ళిద్దరి మధ్యనే కంపేర్ చేసుకుంటున్నారు. మరి మిగతా కులాల సంగతి ఏంది అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీ ఆవేదన. మమ్మల్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలండి. మమ్మల్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు. నేను వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు మీకు ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలని వాళ్ళని మేము మరి ఎందుకన్నారు? మాదిగలు పిలుస్తాం మాదిగల మీటింగ్ పోయి, మాలాలు పిలుస్తాం మాదిగల మీటింగ్ పోయి. మేము ఎవరి మీటింగ్లకు పోమండి. ఇందులో కూడా ఎవరైతే కొంతమంది మేము ఒక ఉద్దేశం పెట్టిన మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఈ పోరాటం స్టార్ట్ చేసిందే మా ప్రయోజనాల కోసం. మేము ఇలా ఏ కులాలు పిలిచినా ఎవరు పిలిచినా కానీ పోయే పరిస్థితి మా ఆర్గనైజేషన్కి ఉండదు. ఈ ఆర్గనైజేషన్ కొట్లాడుతూ ఇలా ఈ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ఇవాళ మా పోరాటం వల్లనే ప్రభుత్వం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం వరకు ఇవాళ మంత్రుల కమిటీ కాకుండా ఒక కమిషన్ ఇలా ఈ ఎస్సీ వర్గీకరణ మీద వేయడంలో కీలక పాత్ర వహించినందుకు, అదేవిధంగా ఏదైతే ఈ మనకున్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఇలా కీలక పాత్ర ఇలా ప్రభుత్వం కూడా ఆలోచన చేసే దిశగా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉద్యమం చేరుకున్న తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలంటే కొంతమంది స్వార్థపరులు తయారవుతారు. వాళ్ళు మాత్రమే ఇవాళ ఏ సంఘం పిలిస్తే ఆ సంఘం దానికి పోతారు. రకరకాల వాళ్ళ ప్రలోభాలకు కొంతమంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతో మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మా యొక్క అంతిమ పోరాటం మా కులాలకు న్యాయం జరగడం వరకు. సో దానికి ఈ ఎంబీఎస్సీ ప్రభుత్వం మారి ఏడాది కాలం అయింది. మరి ఏడాది కాలంలో మీకు ఇంకా న్యాయం జరగలేదు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తామనేటువంటి అంశం తీసుకొచ్చింది. మొన్ననే ఏడాది గడిచింది. ఏడాదిలో మొన్న పోయిన ఆగస్టులో 6 నెలల తర్వాత మొన్న ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో తీర్పు ఇచ్చిన తర్వాత 1 by 1 వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నారు. మేము దీనికంటే బిఫోరే అడిగినాం, వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాకు నిధులు కేటాయించండి. ఎందుకంటే గత ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయినాము, 10 ఏళ్ల తెలంగాణ పాలనలో కూడా మేము నష్టపోయినాం. ఆ లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కార్పొరేషన్ రుణాలలో ఎంత నష్టపోయినాం, అదేవిధంగా ఏదైతే ల్యాండ్ 3 ఎకరాల భూమి విషయంలో ఎంత నష్టపోయినాం. ఇలా మొత్తం 14 ఎకరాల భూమి ఈ మాలమాదిగ కులాలకు వస్తే కేవలం 6 ఎకరాల భూమి 57 కులాలకు వచ్చింది. ఈ కార్పొరేషన్ లోన్లలో 93% మాలమాదిగలకు వస్తే 7% మిగతా 57 కులాలకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఈ 93%లో కూడా 23% మాలలకు దక్కితే మిగిలిన 69% మాదిగలకు దక్కింది. సో అవిటి కూడా అన్ని లెక్కలు ఉన్నాయి. ఇలా కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ పక్కా డేటా సమాచారం తీసిన తర్వాత వర్గీకరణ చేయాలని అన్నది కాబట్టి జనాభా దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ మళ్ళీ ఇలా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 2011 లెక్కల ప్రకారం తీసుకోవాలని చెప్పింది. కానీ అది కూడా తీవ్ర అన్యాయం. అది 2011 లెక్కలు తీసుకుంటే అప్పటి వరకు చాలా మా కులాలు అందులో నమోదు కాలేదు. ఎందుకంటే మా కులాలకు ప్రధానమైనటువంటి సమస్య కుల ధృవీకరణ పత్రాల సమస్య. కుల ధృవీకరణ ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నామని చెప్పేటువంటి, అంటే పోరాడుతున్నాం మీకోసమే అని చెప్పే నాయకులు ఎప్పుడు కూడా ఆ సమస్య మీద పట్టించుకోలేదు. ఇలా మొన్న ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే స్కూళ్ళల్లో అడ్మిషన్స్ విషయంలో ఆ ముందుగా పిల్లల యొక్క కుల ధృవీకరణ పత్రాలు తెస్తేనే వాళ్ళకి అడ్మిషన్స్ అంటారు. అడ్మిషన్స్ అన్నప్పుడు వీళ్ళకు
ఆ టైం వచ్చే వరకల్లా వాళ్ళకు పత్రాలు తేవాలంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలి. అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటారా? ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఇప్పటి జనరేషన్కి ఇప్పుడు నీకే సర్టిఫికేట్ కావాలనుకో, ఇప్పటికిప్పుడు మాదిగలు అయితే ఇట్లా పోయి ఇట్లా తీసుకొస్తారు సర్టిఫికేట్, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నది కాబట్టి. ఇలా వీళ్ళు కలెక్టర్ ఆర్డీఓ దగ్గరికి పోవాలంటే అది అయ్యే పని కాదు. మినిమం 3 నెలలు 6 నెలలు పట్టేటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మరి అక్కడ అడ్మిషన్ డేట్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు రావు. ఇట్లా చాలా రకాల ఇబ్బందులు అన్నీ కూడా కావాలని ఒక కుట్రలో భాగంగా. ఇప్పుడు వెనకబడ్డ కులాలకి ఓటు హక్కు లేదండి? ఓటు హక్కు మాత్రం ఉంటుంది. ఇలా ఓటు హక్కు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా, ఆ ఓట్ల కోసం మాత్రం ఓటు హక్కులు ఉంటాయి, కానీ మిగతా సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేదు. అంటే చాలా వరకు ఉన్న కాడికున్నా కానీ ఎన్నో రకాలుగా వాడు ఒక డిగ్రీ సర్టిఫికేట్ సాధించినంత పని అవుతుంది. కాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ఎన్నో పరీక్షలు రాసి మనం ఆడ కష్టపడి తెస్తాం చూడు, అవి అట్లా అన్ని రకాల తిప్పలు పడేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా జిల్లాలలో వాళ్ళకు రకరకాల ఇబ్బందులు పెట్టడం, వీళ్ళు ఈ కులం కాదనడం, లేకపోతే మా కులాలలో అందరం కూడా ఆఖరికి ఆర్డీఓ దగ్గర కలెక్టర్ల దగ్గర కానీ మా వృత్తులను ప్రదర్శన చేసి అయ్యా ఇక మేము ఈ పని చేస్తాం, మేము ఇంకేం చేయాలి, అవసరమే మీ ఇంటికి వచ్చి ఇంకేమైనా పని చేయాలని అనేటువంటి అట్లా కూడా వాళ్ళ దగ్గర పోయి గోడు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ చిన్న ఇవేమి ఆర్థిక సమస్యలు కావు కదా, ఇలా 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు కదా దానికి. సో ఆ సమస్య కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితులు ఉన్నది. దీని మీద కూడా ఇలా మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఏ మంత్రులకి? ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చాం, ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చాం, బట్టి విక్రమార్క గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి మీ దళితుడే కదా, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాం. సీఎం కూడా ఈ సమస్య పరిష్కరించండి అని అంటే సరే అన్నారు. ఇంతవరకు దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చారు కరెక్టే, కానీ వాళ్ళ యొక్క స్పందన ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీ దళితుడే, మరి ఏమన్నారు? మీరు ఇచ్చినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్యను తీసుకపోతే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సరే చేస్తామని అంటారు, కానీ ఇలా మిగతా వర్గాలకు సంబంధించిన పనులేమో చకచక జరిగిపోతాయి, వాళ్ళకి జీవోలు వస్తాయి. మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ అంతవరకే పరిమితం అవుతారు. సపరేట్గా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. మా విషయాల మీద కనీసం అధికారులతో కూర్చుండి చర్చ చేయరు. ఏది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా దళితులుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా కానీ మా కులాల మీద అంత శ్రద్ధ కనిపిస్తలేరు. ఆ యొక్క స్పందన లేకపోవడం అనేటువంటిది ఇలా మా కులాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇలా మా కోసమే పనిచేస్తామని చెప్పుకుంటున్నటువంటి దళిత నాయకులు కూడా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎవరి వెంట తిరిగినా, మాదిగల వెంట తిరిగినా కానీ, మాలల వెంట తిరిగినా కానీ మాకు అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయమే, ధర్మమే కాబట్టి. ఇప్పుడు మీ పోరాటం ఎంత దూరం తీసుకెళ్తారన్న? డెఫినెట్గా మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం. న్యాయం అంటే ఏ రకం? ఇక్కడ వాళ్ళేమో అత్యాశ అంటారు, మీరేమో అన్యాయం అంటారు, మళ్ళీ మా పోరాటం న్యాయం జరిగేంత వరకు అంటారు. మరి ఎక్కడ దాకా పోతుంది? ఏం న్యాయం కావాలి మీకు? ఇక్కడ మీరే అంటున్నారు కదా, వాళ్ళ అత్యాశ అనేటోళ్ళకు అత్యాశ ఉన్నదా లేదా అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటిది వాళ్ళు 7% ఉన్నారా, 6% ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో 7% పంచుకుంటే ఇప్పుడు 12% కావాలనుకుంటున్నారు. ఒకటే సింగిల్ కమ్యూనిటీ. అది అత్యాశ వాళ్ళదవుతుందా మాదవుతుందా సమాజం అర్థం చేసుకోవాలి. సో మేము న్యాయమైన డిమాండ్గా మాకున్న జనాభా ప్రకారంగా మేము కోల్పోయిన హక్కులు మాకు ఏమని అంటున్నాం. జనాభా రేషియో ప్రకారంగా తీసుకుంటే మాకు అన్యాయమే జరుగుతుంది. మీతో పోల్చుకుంటే మా జనాభా తక్కువ కాబట్టి. కానీ ఇక్కడ మరి వాస్తవ జనాభా ఎంత ఉన్నటువంటిది ఇప్పుడు మీకు జనాభా లెక్కల విషయానికి వస్తే 2011 జనాభా లెక్కలకు 2014లో సమగ్ర సర్వే అనేటువంటిది తీసుకొచ్చారు. దాని లెక్కలకు చాలా డిఫరెన్స్ ఉన్నది. 2011 జనాభా లెక్కల్లో 6 లక్షల జనాభా ఉంటే ఇక్కడ 2 ఏళ్ల తర్వాత చేసినటువంటి సమగ్ర సర్వేలో 15 లక్షల జనాభా ఉన్నది. ప్రస్తుత జనాభా ఎంత? ప్రస్తుత జనాభా దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది. కానీ ఈ జనాభా లెక్క పెట్టకుండా వాళ్ళు 1% కూడా లేరు. వాళ్ళు అడిగేది ఏమున్నది? మిమ్మల్ని కూడా అడిగిండండి, మేము వచ్చి అడిగినామా నువ్వు నాకు ఇవ్వమని చెప్పేసి. మీరైనా నేనైనా ఎవరిని అడుగుతున్నాం? ప్రభుత్వాలను అడుగుతున్నాం కదా. మాకు సరిపోకపోతే పెంచాల్సిన బాధ్యత వాళ్ళది, ప్రభుత్వానికి కదా. నువ్వు అది అడుగు కదా. మాకు 2% ఉండొచ్చు. 2%లో నువ్వు నష్టపోయింది ఎంత? 1% నష్టపోయినావు. మేము 10% ఉంటే 4% మేము తీసుకున్నాం, 6% నష్టపోయినామని నువ్వు చెప్తా ఉన్నాం. నువ్వు 2%లో 1% నష్టపోతున్నావు అంటే ఎంత అన్నట్టు? సగం నష్టపోయినట్టే కదా మేము.
సగం మేము నష్టపోయినట్టే కదా, నువ్వన్న మాట ప్రకారమే అనుకుందాం. అవును. ఓకే, నువ్వన్న ప్రకారమే అనుకుందాం. మరి మేము సగం నష్టపోయినాం కదా. మీరు 10% ఉన్నోళ్ళు 6% మీరు తీసుకున్నారంటే మా అంతా మీకు నష్టం జరగలేదు కదా మీ పాపులేషన్ ప్రకారంగా. మీరు ఆ 1% మాకున్నారు అంటే మా 57 కులాల్లో ప్రతి కులంలో కూడా సగం మంది ఐఏఎస్లు ఉండాలి, ఐపీఎస్లు ఉండాలి, లేకపోతే ఉన్నత విద్యావంతులు ఉండాలి, మంచి మంచి జాబుల్లో ఉన్న వాళ్ళు ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలి, సగం మంది ఉండాలి. మరి ఉన్నారా? 0.005 కూడా లేరు. ఆ లెక్కలు తీయాలి కదా. ఇక్కడ కోర్టు చెప్పిన దాన్ని మనం అనుసరించాలనే కదా ఇలా మనం పోరాటం చేస్తూ ఉన్నాము. దాని మీద మాట్లాడాలి కదా. ఫస్ట్ నేను కృష్ణమాధవ్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఇలా వర్గీకరణ చేయడానికి ఓకే కోర్టు తీర్పు ఇచ్చింది, మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఎట్లా చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నువ్వు నీకే కావాలి మొత్తం కావాలని అంటున్నావు.